జూలై మంత్ అయిపోయింది, ఆగస్ట్ మంత్ వచ్చేసిందండి. ఈ జూలై మంత్లో ఎలాంటి ఫినాన్షియల్ అప్డేట్స్ వచ్చాయి, అలాగే ఆగస్ట్ మంత్లో ఎలాంటి ఫినాన్షియల్ అప్డేట్స్ రాబోతున్నాయి, ఈ విషయాలు ఈ వీడియో మనం డిస్కస్ చేసుకుందాం. మీరు ఇన్కమ్ ట్యాక్స్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నా, జిఎస్టీ అప్డేట్స్ కోసం చూస్తున్నా, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం చూస్తున్నా, బ్యాంకింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నా, యూపీఐ అప్డేట్స్ కోసం చూస్తున్నా, ఈ వీడియో మీకోసమే. బికాజ్ ఈ 10 minutes వీడియోలో జూలై మంత్ అప్డేట్స్ అండ్ ఆగస్ట్ మంత్ అప్డేట్స్ ఈ రెండు కూడా మీకు చాలా సింపుల్ లాంగ్వేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్డేట్స్ చూద్దామండి. బికాస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేయాలో వాళ్ళకి రిటర్న్స్ ఫైల్ చేయడానికి ప్రతి సంవత్సరం కూడా జూలై 31st ఈజ్ ద లాస్ట్ డేట్. ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారో ఆ ఇండివిజువల్స్కి జూలై 31st లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. కానీ ఈ సంవత్సరం 2025లో గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్లో చాలా చేంజెస్ చేసి రిలీజ్ చేయడానికి చాలా టైం తీసుకుంది. అందుకని ఈ జూలై 31st నుంచి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 15th ఎక్స్టెండ్ చేశారు. సో ఎవరైతే ఇంకా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదో వాళ్ళు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు హ్యాపీగా మీ సీఏ దగ్గరికి వెళ్ళి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేసి మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయించుకోవచ్చు. దిస్ ద ఫస్ట్ మేజర్ అప్డేట్. సెకండ్ థింగ్, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ పర్సన్స్ కండి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫామ్స్ ఓపెన్ చేయలేదు. ఆ ఫామ్స్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఆ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా డ్యూ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది. బికాస్ ఫైల్ చేయడానికి చాలా టైం కావాలి కాబట్టి కన్ఫర్మ్గా మీకు కూడా డేట్ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అయితే పాసిబిలిటీ ఉంది. సెకండ్ అప్డేట్, జూలై 1st తర్వాత నుంచి ఎవరైతే పాన్ కార్డ్కి అప్లై చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డు ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. జూలై 1st ముందు వరకు ఎలా ఉండేదంటే ఎవరికైనా పాన్ కార్డు కావాలంటే వాళ్ళు ఆధార్ కార్డుతో పాటు ఇంకా ఆధార్ కార్డ్స్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి జూలై 1st తర్వాత ఎవరైతే పాన్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఆధార్ కార్డు ద్వారానే పాన్ కార్డు తీసుకోవాలి. ఆధార్ కార్డు కాకుండా ఇంకా ఏ ప్రూఫ్ని కూడా డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేయదు. సో మీలో ఎవరన్నా పాన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకుంటే కొత్తగా వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉంటేనే, ఆధార్ కార్డు డీటెయిల్స్ మొత్తం కరెక్ట్గా ఉంటేనే ప్రాపర్గా అప్లై చేసుకోండి. ఇది సెకండ్ థింగ్. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన మూడో అప్డేట్ ఏంటి అంటే పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోండి అని గవర్నమెంట్ ఆల్మోస్ట్ 3-4 years నుంచి చెప్తూనే ఉంది. ఆ ఎక్స్టెండ్ చేసడానికి చాలా టైం ఇచ్చింది, ఆ టైం కూడా దాటిపోయింది. ఆ డేట్ని మీకు సెప్టెంబర్ 15th వరకు ఎక్స్టెండ్ చేశారండి. సో ఇంకా మీలో కనుక ఎవరైనా ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే వాళ్ళు అర్జెంటుగా ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ని లింక్ చేసుకోండి. సార్ సెప్టెంబర్ 15th తర్వాత ఎవరి అయితే పాన్ కార్డ్ ఆధార్ కార్డు లింక్ అవ్వలేదో వాళ్ళ పాన్ కార్డ్స్ అనేవి ఇనాపరేటివ్ అయిపోతాయి. అంటే మీరు బ్యాంక్కి వెళ్తే మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే వాళ్ళు చెప్తారు, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డు లింక్ అవ్వలేదు, మీ పాన్ కార్డ్ అనేది ఇనాపరేటివ్ అవుతుందని. సో ఇంకా మీరు నెక్స్ట్ టైం సెప్టెంబర్ 15th తర్వాత కనుక మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే మీ పాన్ కార్డ్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో అక్కడ ప్రతి చోట కూడా మీ పాన్ కార్డ్ అనేది ఇంకా యూజ్ అవ్వదు. కాబట్టి సెప్టెంబర్ 15th లోపు డెడ్ లైన్ ఇచ్చారు కాబట్టి అందరూ ఇమీడియట్గా మీ ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ని లింక్ చేసుకోండి. నెక్స్ట్ జిఎస్టీ అప్డేట్స్ చూద్దామండి. మెయిన్గా జిఎస్టీలో ఎవ్రీ మంత్ కూడా గవర్నమెంట్ జిఎస్టీ కలెక్షన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో జిఎస్టీ కంప్లైంట్స్ అనేది చాలా బాగుంది. అంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు జిఎస్టీ చాలా చక్కగా పే చేస్తున్నారు. కానీ జిఎస్టీ రిటర్న్స్ ఉన్నాయి కదా, జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3, ఈ రిటర్న్స్ ఇంకా చాలామంది టైంకి ఫైల్ చేయట్లేదు అనేసి స్ట్రిక్ట్గా ప్రతి ఒక్కళ్ళు ఫైల్ చేయాలనేసి గవర్నమెంట్ కొత్త రిఫార్మ్స్ ఇస్తుంది అనమాట. సో అంటే ఏంటి సార్ అంటే ఎవ్రీ మంత్లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మీ ఫోన్కి గవర్నమెంటే మల్టిపుల్ టైమ్స్ జిఎస్టీ రిమైండర్స్ పంపిస్తూ ఉంటుంది. జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేయండి, ఫైల్ చేశారా అనుకో. అండ్ అలాగే ఇక నుంచి కమింగ్ డేస్లో జిఎస్టీ రిటర్న్స్ టైంకి ఫైల్ చేయకపోతే వాటిని మీరు తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి కుదరకపోవచ్చు. సో కాబట్టి గవర్నమెంట్ బిజినెస్ వాళ్ళందరూ కూడా జిఎస్టీ రిటర్న్స్ టైంకి ఫైల్ చేయాలనేసి స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తున్నారు. కాబట్టి మీరు మీ కంపెనీ అకౌంటెంట్స్తో లేకపోతే మీ చార్టర్డ్ అకౌంటెంట్స్తో కలిసి మీ జిఎస్టీ రిటర్న్స్ని టైంకి ఫైల్ చేసుకోండి. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్. మీ అందరికీ తెలుసు, డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అన్ని కంట్రీస్ మీద టారిఫ్స్ 25% ట్యాక్స్ అని, 50% ట్యాక్స్ అని, 100% ట్యాక్స్ అని వేస్తూ ఉన్నారు. బట్ మన ఇండియా యూఎస్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంతకాలంగా ఆ ట్యాక్స్ అనేది పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. బట్ నిన్న ఇంకా ఇండియా మీద ట్యాక్స్ వేసేయాలి అనేసి, కాబట్టి ఇండియా నుంచి యూఎస్కి ఏమి ఇంపోర్ట్ చేసుకుంటున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా 25% ట్యాక్స్ పే చేసి తీరాలి అని టారిఫ్ వేశారనమాట. దానితో పాటు ఇంకా కొన్ని ఇండస్ట్రీస్లో, ఆయిల్ ఇండస్ట్రీస్లో, ఇంకా వేరే అదర్ ఇండస్ట్రీస్లో ఎక్స్ట్రా పెనాల్టీస్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో దీని ఇంపాక్ట్ ఏంటి అంటే ఇక నుంచి ఇండియా నుంచి ఫారెన్కి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీస్ అన్నిటికి కూడా ఆటోమేటిక్గా వాళ్ళ ప్రైస్ అనేది పెరుగుతుంది. బికాస్ యూఎస్లో కొనుక్కున్న గూడ్స్కి ట్యాక్స్ ఏమి ఉండదు, అది ఇండియాలో నుంచి కొనుక్కున్న గూడ్స్కి ఎక్స్ట్రా 25% ట్యాక్స్ కట్టాలి కాబట్టి వాళ్ళకి మన ప్రొడక్ట్స్ కంటే కూడా యూఎస్ ప్రొడక్ట్సే తక్కువ కాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కారణం వల్ల ఇండియా నుంచి యూఎస్కి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆ బిజినెసెస్కి ప్రాఫిట్ తగ్గే ఛాన్స్ ఉందన్నమాట.
సో దీని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది అంటే, ఏ బిజినెస్లు అయితే యూఎస్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయో, అంటే వాళ్ళ సేల్స్ యూఎస్ కంట్రీకి ఎక్కువ సేల్స్ చేస్తున్నాయో, ఆ బిజినెసెస్కి ప్రాఫిట్స్ తగ్గబోతున్నాయి. కాబట్టి మీరు కనుక ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ కంపెనీస్ యూఎస్ మార్కెట్కి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో మీరు అనలైజ్ చేయండి. ఒకవేళ యూఎస్ కనుక ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఆ కంపెనీస్ వోల్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ కమింగ్ ఫ్యూ డేస్లో స్టాక్ మార్కెట్లో ఆ పర్టికులర్ కంపెనీస్ తగ్గే ఛాన్స్ ఉంది అనమాట. ఈ ట్రేడ్ టారిఫ్ వల్ల మన ఇండియాలో చాలా కంపెనీస్ స్టాక్ మార్కెట్లో నెగిటివ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి మీలో ఎవరైతే అలాంటి కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారో చాలా జాగ్రత్తగా మీ పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేసుకోండి. అలాగే స్టాక్ మార్కెట్లో సెకండ్ అప్డేట్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఇండియన్ కంపెనీస్లో ఎవరైతే ఫారిన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఎక్కువ సెల్ చేస్తూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేశారంటే మార్కెట్లో చాలా కంపెనీస్ స్టిల్ నెగిటివ్స్లో నడుస్తూ ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సేల్ చేస్తున్నారు. ఇంకా కమింగ్ ఫ్యూ సెషన్స్లో కూడా ఈ బేర్ మార్కెట్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో ఆ ట్రేడింగ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండి లాంగ్ పొజిషన్స్ తీసుకోకుండా జాగ్రత్త పడండి. నెక్స్ట్ది బ్యాంకింగ్ అప్డేట్స్. అందులో మేజర్గా యూపీఐ అప్డేట్స్. మనందరం రెగ్యులర్గా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, క్రెడిట్ ఇలా చాలా యాప్స్ మన యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం వాడుతూ ఉన్నాం. మన రోజులో 10 ట్రాన్సాక్షన్ చేస్తే అందులో 7-8 ట్రాన్సాక్షన్స్ మోస్ట్లీ యూపీఐ ద్వారానే చేస్తున్నాం. కానీ ఇలా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల యూపీఐ నెట్వర్క్ మీద అంటే ఆ సాఫ్ట్వేర్ మీద ఎక్కువ బర్డెన్ పడిపోతుంది అనేసి ఈ మంత్ నుంచి ఆగస్ట్ మంత్ నుంచి యూపీఐకి కొన్ని లిమిట్స్ సెట్ చేశారన్నమాట. యూపీఐ ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఈ మంత్ నుంచి మనం ఫోన్పేలో, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం కదా, అది పర్ డే అంటే ఒక రోజులో ఓన్లీ 50 టైమ్స్ మాత్రమే చెక్ చేసుకోవాలి. అంతకుమించి ఎక్కువ అలౌ చేయరనమాట. కొంతమంది చాలా ఎక్కువసార్లు చెక్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక నుంచి పర్ డేకి అంటే ఒక రోజులో మీరు మీ బ్యాలెన్స్ని 50 టైమ్స్ మాత్రమే చెక్ చేసుకోగలరు. అది గుర్తుంచుకోండి. సెకండ్ యూపీఐ అప్డేట్ ఏంటి అంటే మన ఫోన్ నెంబర్కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయి అని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ లిమిట్ని పర్ డేకి 25 టైమ్స్కి రెడ్యూస్ చేశారనమాట. సో మీరు మీ మొబైల్ నెంబర్కి ఎన్ని బ్యాంక్స్ లింక్ అయి ఉన్నాయని ఒక రోజులో 25 టైమ్స్ మాత్రమే చెక్ చేసుకోగలరు. యూపీఐ అప్డేట్ 3. మనందరం కూడా యూపీఐలో చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ ట్రాన్సాక్షన్స్ ప్రాసెసింగ్ అని వస్తాయి, ఫెయిల్ వస్తాయి, ఇలా మల్టిపుల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో మనం ఆ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ వచ్చినప్పుడు దాని స్టేటస్ చెక్ చేస్తూ ఉంటాం. ఇది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ప్రాసెసింగ్లోనే ఉందా అనేసి. ఇక్కడ నుంచి ఏం చేశారంటే ఒక ట్రాన్సాక్షన్ని దాని స్టేటస్ మీరు ఒక డేలో కేవలం 3 సార్లు మాత్రమే చెక్ చేసుకోగలరు. అది కూడా మీరు ఫస్ట్ టైం చెక్ చేయడానికి, సెకండ్ టైం చెక్ చేయడానికి మధ్యలో మినిమం 90 సెకండ్స్ అనేది గ్యాప్ ఉండాలన్నమాట. యూపీఐ అప్డేట్ 4. మనందరం కూడా యూపీఐలో చాలా ఆటోపేస్ చేస్తూ ఉంటాం. కరెంట్ బిల్ ఆటోపే కట్టేస్తాం, స్టాక్ మార్కెట్కి ఆటోపే చేస్తూ ఉంటాం, లేకపోతే నెట్ఫ్లిక్స్కి, అమెజాన్ ప్రైమ్కి, ఇలా చాలా వాటికి మనం ఆటోపే యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మన మనీ ఆటోమేటిక్గా కట్ అయ్యే ఫీచర్ అనమాట. ఇక నుంచి ఏం చేశారంటే ఆటోపే హ్యాపీగా మీరు చేసుకోవచ్చు, కానీ ఆ ఆటోపే అనేది డేలో కొన్ని స్పెసిఫిక్ అవర్స్లో మాత్రమే వర్క్ అవుతుంది. మీ డే మొత్తంలో ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ అవర్స్ బ్యాంక్ వాళ్ళు మ్యాండేట్ చేస్తారు. ఆ స్పెసిఫిక్ అవర్స్లోనే ఆ ఆటోపే అనేది వర్క్ అవుతుంది అనమాట. ఈ మేజర్ యూపీఐ అప్డేట్స్ ప్రతి ఒక్కరికి వర్తిస్తాయండి. మీరు ఫోన్పే యూస్ చేస్తున్నా, గూగుల్ పే యూస్ చేస్తున్నా, పేటిఎం యూస్ చేస్తున్నా, క్రెడిట్ యూస్ చేస్తున్నా, ఇంకా అదర్ యూపీఐస్ ఏది యూస్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ రూల్స్ అనేవి వర్తిస్తాయి. కాబట్టి దీనికి అనుగుణంగా మీరు మీ ట్రాన్సాక్షన్స్ని మేనేజ్ చేసుకోండి. ఇంకా బ్యాంకింగ్ అప్డేట్లో సెకండ్ అప్డేట్ ఏంటి అంటే ఏటీఎం ఛార్జెస్. మీ అందరికీ తెలుసు, మీరు కనుక ఏటీఎంని వాడుతుంటే మీరు మెట్రో సిటీస్లో ఉంటే మంత్కి 3 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, నాన్ మెట్రో సిటీస్లో ఉంటే మంత్కి 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇక నుంచి ఈ ట్రాన్సాక్షన్ లిమిట్ కనుక మీరు క్రాస్ చేస్తే మీకు ప్రతి ఒక్క ఏటీఎం ట్రాన్సాక్షన్కి ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయాలన్నమాట. లాస్ట్ మంత్ ఆర్బీఐ ఆ ట్రాన్సాక్షన్ ఛార్జ్ని 23 రూపీస్కి ఇంక్రీజ్ చేసింది. అంటే మీరు కనుక మీ లిమిట్ ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో సిటీస్లో ఉంటే పర్ మంత్ 3 ట్రాన్సాక్షన్ ఎక్కువ చేయాలనుకుంటే మీరు 3 కంటే ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి 23 రూపీస్ కట్ అవుతుంది అనమాట. విలేజెస్లో ఉంటే కనుక 5 కంటే నెలకి 5 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు పర్ ట్రాన్సాక్షన్కి 23 రూపీస్ కట్ అవుతుంది. ఇది ఆర్బీఐ లేటెస్ట్గా ఇంట్రొడ్యూస్ చేసింది. ఇంకా అన్ని బ్యాంక్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. కమింగ్ ఫ్యూ డేస్లో అంటే నెక్స్ట్ కొన్ని రోజుల్లో ప్రతి ఒక్క బ్యాంక్ కూడా దీన్ని అప్లై చేస్తాయి. బ్యాంకింగ్ అప్డేట్ నెంబర్ 3. మీ అందరికీ తెలుసు, జూన్ మంత్లో ఆర్బీఐ రెపో రేట్ 50 బేసిస్ పాయింట్స్ కట్ చేసింది. అంటే 0.5% ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది. ప్రజెంట్ ఆగస్ట్లో కూడా సేమ్ అదే రేట్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో ఆ బేసిస్ పాయింట్ ఇంకో 0.25% తగ్గొచ్చు అని ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
కాబట్టి మీలో ఎవరైతే లోన్స్ తీసుకోవాలన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకోండి. అలాగే ఎఫ్డీస్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎవరైతే చేసుకోదలుచుకుంటున్నారో వాళ్ళు వీలైనంత తొందరగా మీరు ఎఫ్డీస్ చేసేసుకోండి. ఎందుకంటే కమింగ్ డేస్లో ఆర్బీఐ ఇంకొంచెం రేట్ తగ్గించే ఛాన్స్ ఉంది. అప్పుడు మీ ఎఫ్డీ రేట్స్ కూడా తగ్గుతాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఐఆర్సీటీసీ అప్డేట్ అండి. ఇక నుంచి ఎవరు తత్కాల్ బుకింగ్ చేసుకోవాలన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ వెరిఫికేషన్ చేయాల్సిందే. ఇప్పటి వరకు మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే పలానా యాప్లోకి వెళ్ళిపోయి బుక్ చేసుకుంటే అయిపోయింది. కానీ ఇక నుంచి మీరు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిందే. అలాగే ఏజెంట్స్ ఉంటారు కదా టికెట్స్ బుక్ చేసుకోవడానికి, వాళ్ళకి టైమ్స్ రిస్ట్రిక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఒకేసారి కొన్ని వందల టికెట్స్ బుక్ చేయడం వల్ల రిమైనింగ్ నార్మల్ పబ్లిక్కి టికెట్స్ ఉండట్లేదని, అలాగే సిస్టమ్స్ హ్యాంగ్ అయిపోతున్నాయి అనేసి సో ఏజెంట్స్కి టైం స్లాట్ని రిస్ట్రిక్ట్ చేశారనమాట. ఇక నుంచి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టికెట్స్ బుక్ చేయాలి అంటే ఏసీ టికెట్స్ అయితే కనుక 10 to 10:30 మాత్రమే అవైలబుల్గా ఉంటుంది స్లాట్. నాన్ ఏసీ టికెట్స్ అయితే 11 to 11:30 మార్నింగ్ టైం మాత్రమే అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ ఏజెంట్స్కి మాత్రమే, రిమైనింగ్ పబ్లిక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ టోల్ గేట్ అప్డేట్ అండి. మీ అందరికీ తెలుసు August 15th నుంచి నాన్ కమర్షియల్ వెహికల్స్ అంటే ఎవరైతే ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళు కాకుండా మన డే టు డేలో కార్లు వాడుతూ ఉంటారో మన పర్సనల్ పర్పస్ కోసం వాళ్ళందరూ కూడా యాన్యువల్ పాస్ పర్చేస్ చేసుకోవచ్చు. 3,000 రూపీస్ పెట్టి మీరు యాన్యువల్ పాస్ కొనుక్కుంటే అది 1 సంవత్సరం పాటు పనిచేస్తుంది, లేకపోతే 200 ట్రిప్స్కి పనిచేస్తుంది అనమాట. అంటే ఈ రెండింటిలో మీకు ఏది ఎర్లీగా మీకు ఫినిష్ అయిపోతే ఆ బెనిఫిట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు August 15th 3,000 రూపీస్ కట్టారనుకోండి, ఈ వ్యాలిడిటీ మీకు 1 year పాటు ఉంటుంది. ఈ 1 year పాటు మీరు ఎన్ని టోల్గేట్లు కావాలంటే మీ టోల్గేట్లు తిరగవచ్చు. కానీ ఒకవేళ మీరు కనుక ఈ 1 yearలో 200 టోల్గేట్లు తిరిగారంటే అక్కడితో మీ యాన్యువల్ పాస్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో మీ యాన్యువల్ పాస్ అనేది 1 year పాటు వ్యాలిడిటీ ఉంటుంది, లేకపోతే 200 ట్రిప్స్ ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ఫస్ట్ అయిపోతే అక్కడితో మీకు యాన్యువల్ పాస్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇది గవర్నమెంట్ చేసిన చాలా మంచి స్టెప్ అండి. మీ అందరికీ తెలుసు టోల్ గేట్స్ కొన్ని టోల్ గేట్స్ 90 రూపీస్ ఉంటాయి, 135 రూపీస్ ఉంటాయి, కొన్నిసార్లు అయితే 170 రూపీస్ కూడా ఉంటాయి. సో ఈ యాన్యువల్ పాస్ తేవడం వల్ల చాలామందికి రిలీఫ్. ఎందుకంటే 3,000 రూపీస్కి మీకు 200 ట్రిప్స్ వస్తున్నాయంటే పర్ ట్రిప్కి కేవలం 15 రూపీస్ మాత్రమే మీకు ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ యాన్యువల్ పాస్ సిస్టమ్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. 2025 August 15th నుంచి ఈ యాన్యువల్ పాస్ సిస్టమ్ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి మీరు గవర్నమెంట్ వెబ్సైట్స్, గవర్నమెంట్ యాప్స్లోకి వెళ్ళి ఆ యాన్యువల్ పాస్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇవండి జూలైలో వచ్చిన మేజర్ అప్డేట్స్, ఆగస్ట్లో రాబోతున్న అప్డేట్స్. మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్లో ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఎస్ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ signing off.